ఈ అంశాలు మా ఎన్నికలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఫలితాలు. ఎందుకంటే లోక్సభ ఎన్నికల లెక్క వేరు, అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు. 2018లో అధికారంలోకి బీఆర్ఎస్, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆ స్థాయిలో దక్కని ఫలితాలు. ఇది 2009లో కూడా. 2009లో జగిత్యాలలో ఈయన ఎల్రమణ టీడీపీ తరఫున గెలిస్తే జగిత్యాలలో టీఆర్ఎస్ టీడీపీ కలిసి పోటీ చేసినాయి. క్రాస్ ఓటింగ్ ఎట్లా జరుగుతుందంటే 2009లో బిగాల గణేష్ గుప్తా నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే 2009లో నిజామాబాద్ నుంచి ఎంపీ క్యాండిడేటు. నిజామాబాద్లో గణేష్ గుప్తా ఎంపీ క్యాండిడేటు. అక్కడ జగిత్యాల దాని కిందికి వస్తుంది. జగిత్యాలలో ఎల్రమణకు 90,000 పైచిలకు ఓట్లు ఎల్రమణకు వస్తే అదే ఎంపీ క్యాండిడేట్కు బిగాల గణేష్ గుప్తాకు 20,000 25,000 తక్కువ వచ్చినాయి. అంటే క్రాస్ ఓటింగ్. మళ్ళీ ఎంపీ ఎన్నికలు ఎమ్మెల్యే ఎన్నికలు కలిసి వచ్చినటువంటి ఎన్నికలు అవి. ఎంపీ ఎన్నికలు ఎమ్మెల్యే ఎన్నికలు కలిసి వచ్చినప్పుడే వేరువేరుగా పడ్డాయి ఓట్లు అంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడ మధుయాష్కి ఓట్లు పడ్డాయి ఎక్కువ. గెలిచింది టీడీపీ, టీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేటు, ఎమ్మెల్యేనేమో టీడీపీ గెలిచింది, ఎంపీకి వచ్చేసరికేమో కాంగ్రెస్కు పడ్డాయి 2014లో. అట్లా ఒక నియోజకవర్గంలోనే 20,000-25,000 ఓట్లు క్రాస్ ఓటింగ్ జరిగింది. 2009లో లెక్కలన్నీ గూగుల్లో దొరుకుతాయి, దయచేసి ఎవరైనా చూసుకోవచ్చు. సో క్రాస్ ఓటింగ్ ఎప్పుడైనా జరుగుతుంది అని చెప్పడానికి ఇక ఈ అంశంలో 2019 చాలా ముఖ్యమైనటువంటి ఉదాహరణ. ఇప్పుడు కూడా బీజేపీకి 4 ఎమ్మెల్యేలు ఒక చోట ఉన్నాయి, 2 ఎమ్మెల్యేలు ఒక చోట ఉన్నాయి, 2 ఎమ్మెల్యేలు ఒక చోట ఉన్నటువంటిది లెక్క కానే కాదు. టీఆర్ఎస్కి ఎమ్మెల్యేలు ఉన్నాయి, కుత్బుల్లాపూర్ మొత్తం మాదే, మల్కాజ్గిరి మాదే, చేవేళ్ళలో మేమే గెలిచినాం, లేదా టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి మేమే గెలిచినాం, నల్గొండలో మేమే గెలిచినాం చెప్పుకోవడానికి కూడా లేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఆదిలాబాద్లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 5,14,000 వస్తే 2019కి వచ్చేసరికి 3,18,000, దాదాపుగా 2 లక్షల ఓట్లు తగ్గిపోయినాయి. 2 లక్షల ఓట్లు తగ్గిపోయినాయి. 2 లక్షల ఓట్లు తగ్గిపోయినాయి. బీఆర్ఎస్ పార్టీకి 2 లక్షల ఓట్లు తగ్గిపోయినాయి. మళ్ళీ బీజేపీకి 3,77,000 వచ్చినాయి. ఈ 2019 పార్లమెంట్లో బీజేపీ గెలిచింది. అంటే 5,14,000 నుంచి 3,18,000కి పడిపోయింది. కరీంనగర్లో బీఆర్ఎస్లో 2018 అసెంబ్లీలో 6,92,000 వస్తే 4,08,000 వచ్చినాయి. అంటే దాదాపుగా 3 లక్షల ఓట్లు తగ్గిపోయినాయి. బీజేపీకి 4,98,000 వచ్చినాయి. ఏది అప్పుడు బండి సంజయ్ గెలిచిండు, ఇక్కడ సోయం బాపురావు గెలిచిండు. నిజామాబాద్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోయినసారి 2023లో కాదు 18లో 5,69,000 నిజామాబాద్లో వస్తే 4,08,000 వచ్చినాయి. అంటే దాదాపుగా 2 లక్షల ఓట్లు తగ్గినాయి. బీజేపీకి అరవింద్ ధర్మపురి గెలిచినప్పుడు 4,80,000 వచ్చినాయి. మల్కాజ్గిరిలో కూడా బీఆర్ఎస్కు 8,27,000 వస్తే అక్కడ కాంగ్రెస్ గెలిచింది, రేవంత్ రెడ్డి గెలిచాడు. అంటే క్రాస్ ఓటింగ్. బీఆర్ఎస్కు మళ్ళీ 5,92,000 వచ్చినాయి. లక్షల ఓట్లు మారిపోయినాయి. సికింద్రాబాద్లో బీఆర్ఎస్కు 4,29,000 అసెంబ్లీ ఎన్నికల్లో వస్తే 3,22,000, అంటే 1,00,000 ఓట్లు తగ్గిపోయినాయి. మళ్ళీ ఇక్కడ బీజేపీ గెలిచింది 3,84,000 తోటి కిషన్ రెడ్డి గెలిచిండు. సో క్రాస్ ఓటింగే. నల్గొండలో 7 స్థానాల్లో కాంగ్రెస్, 7 స్థానాల్లోనేమో ప్రతిపక్షాలు గెలిచినాయి, ఒకటేమో కాంగ్రెస్ గెలిచింది, బీఆర్ఎస్ గెలిచింది కాంగ్రెస్కి ఎక్కువ వచ్చిన చోట. అంటే 9 చోట్ల డైరెక్ట్గా క్రాస్ ఓటింగ్ కనబడింది మనకు. నల్గొండలో కూడా బీఆర్ఎస్కు 6 లక్షల ఓట్లు వస్తే మళ్ళీ 5 లక్షలే పార్లమెంట్లో వచ్చినాయి, కాంగ్రెస్కి 5,26,000, ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచిండు. భువనగిరిలో బీఆర్ఎస్కు 5,95,000 వస్తే 5,27,000 వచ్చినాయి, 60,000 తగ్గినాయి. మళ్ళీ కాంగ్రెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచిండు. మహబూబాద్లో కూడా కాంగ్రెస్కు 4,98,000 వస్తే మహబూబాద్లో హైయెస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో మళ్ళీ గెలిచిందేమో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, ఎంపీ మాలత్ కవిత గెలిచింది. అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్లోనేమో కాంగ్రెస్కి ఎక్కువ ఓట్లు వచ్చినాయి, ఎంపీకి ఏమో బీఆర్ఎస్ ఎంపీ గెలిచింది. పెద్దపల్లిలో బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు వచ్చినాయి, బీఆర్ఎస్ ఇక్కడ బీఆర్ఎస్ఏ గెలిచింది. జహీరాబాద్లో 5,76,000 కానీ తగ్గినాయి. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి తగ్గిపోయినాయి. ఆ 4,63,000 అయితే 4,41,000, 5,76,000 అయితే 4,34,000. బీఆర్ఎస్ఏ గెలిచింది కానీ ఓట్లు తగ్గినాయి. మెదక్లో బీఆర్ఎస్కు 7,39,000 వస్తే 2018లో, 2019లో 5,96,000. ఏది కేసీఆర్ హరీష్ రావులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మెదక్ ఎంపీ స్థానంలో
ఎమ్మెల్యే ఎలక్షన్లకు 5,76,000 వస్తే ఎంపీ ఎలక్షన్లకు 4,34,000. రాష్ట్రంలో అధికారంలో ఉండగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా హరీష్ రావు మంత్రిగా ఉండగా వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సొంత మెదక్ జిల్లాలో మెదక్ లోక్సభ నియోజకవర్గంలో దాదాపుగా 6 లక్షలు అంటే 1,50,000 ఓట్లు తగ్గిపోయినాయి. అప్పుడే 1,50,000 తగ్గినాయి. ఇప్పుడు ఎంత తగ్గుతాయి? ఇది పరిస్థితి. అక్కడ బీఆర్ఎస్ గెలిచింది. ఎంఐఎం 4,95,000, ఎంపీకి వచ్చేసరికి 5,17,000 వచ్చినాయి. చేవేళ్లలో బీఆర్ఎస్ఏ గెలిచింది కానీ ఓట్లు తగ్గినాయి. అసెంబ్లీ ఎన్నికలేమో 6,49,000, 5,28,000, మళ్ళీ 1,00,000. మహబూబ్ నగర్లో బీఆర్ఎస్ఏ గెలిచింది ఎంపీ కానీ 5,77,000 అసెంబ్లీలో వస్తే ఆ పార్లమెంట్కి వచ్చేసరికి 4,11,000 వచ్చినాయి. అంటే 1,60,000 తగ్గిపోయినాయి. నాగర్ కర్నూలులో బీఆర్ఎస్ఏ గెలిచింది. 6,35,000 అయితే 5 లక్షలు వచ్చినాయి. అంటే 1,40,000 ఓట్లు తగ్గిపోయినాయి. వరంగల్లో బీఆర్ఎస్కు 6,17,000 అసెంబ్లీ ఎన్నికల్లో వస్తే 6,12,000, 60,70,000 తగ్గిపోయినాయి. ఖమ్మంలో బీఆర్ఎస్కు 5,18,000 వస్తే 5,67,000 ఎంపీకి వచ్చినాయి. ఇక్కడ పెరిగినాయి ఒక్క చోట మాత్రం. సో అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు తేడా ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఆదిలాబాద్లో బీఆర్ఎస్కి ఎక్కువ వచ్చినాయి. బీఆర్ఎస్ 1, 2, 3, 4, 5 చోట్ల, 6, 7 చోట్ల అంటే 7 ఎంపీలు బీఆర్ఎస్లో లీడ్గా ఉంది. కాంగ్రెస్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 కాంగ్రెస్ లీడింగ్లో ఉంది. 1 ఎంఐఎం అంటే అసెంబ్లీ ఎన్నికల లెక్కల ప్రకారం చూస్తే బీజేపీ 0 రావాలి, కాంగ్రెస్ 9 రావాలి, వీళ్ళు 6 రావాలి, వాళ్ళు 1 రావాలి. అంతే కదా, వీళ్ళు 7 రావాలేమో. వీళ్ళు 7 రావాలి. 1, 2, 3, 4, 5, 6, 7 కాంగ్రెస్ బీఆర్ఎస్ 7 రావాలి, కాంగ్రెస్ 9 రావాలి, ఎంఐఎం 1 రావాలి, బీజేపీ 0 రావాలి. ఇది లెక్క ప్రకారం అయితే, ఇది లెక్క ప్రకారం ఏది అసెంబ్లీ ఎన్నికలే ఆ ఓట్లే ఇక్కడికి వస్తే. మరి ఇప్పుడు వచ్చేటువంటి పరిస్థితి ఏమిటి ఉందా? ఈ పరిస్థితి ఇట్లనే ఉందా? మారిపోతున్నాయి. సో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు తేడా ఉన్నది. ఎందుకంటే ఈ 2018 ప్రకారం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 స్థానాల్లో బీఆర్ఎస్ గెలవాలి, 1 కాంగ్రెస్ గెలవాలి, 1 ఎంఐఎం గెలవాలి. కానీ కాంగ్రెస్ 3 గెలిచింది, బీజేపీ 4 గెలిచింది, వీళ్ళు 9 గెలిచారు, వాళ్ళు 1 గెలిచారు. మారిపోయినాయి. 2018-19 ఎన్నికలను పోలిస్తే 2018 ఎన్నికల లెక్క ప్రకారం అయితే ఇక్కడ 9, 15 రావాలి, 15 టీఆర్ఎస్ రావాలి కానీ రాలేదు, వీళ్ళకు 9 వచ్చినాయి. బీజేపీ 0 రావాలి కానీ 4 వచ్చినాయి, కాంగ్రెస్కి 1 రావాలి కానీ 3 వచ్చినాయి, 1 ఎంఐఎం వాళ్ళు పట్టుకొని పోయినారు అంతే. సో ఇప్పటి లెక్కల ప్రకారం కూడా 0 బీజేపీ రావాలి, 9 కాంగ్రెస్ రావాలి, 7 టీఆర్ఎస్ రావాలి, 1 ఎంఐఎం రావాలి. కానీ ఇవన్నీ మారుతాయి, ఇవన్నీ మారిపోతున్నాయి. ఎంపీ ఎన్నికలకు వచ్చేసరికి మొత్తం మారిపోతాయి. ఏమీ లేనప్పుడే 4 బీజేపీ గెలిచింది, 3 కాంగ్రెస్ గెలిచింది ప్రతిపక్షంలో ఉండేటువంటి. ఇప్పుడు కాంగ్రెస్కు కూడా ఇది సవాల్, బీఆర్ఎస్కు కూడా సవాల్. అధికారంలో ఉన్నప్పుడే బీఆర్ఎస్ నిలబెట్టుకోలేదు, ఇప్పుడు అధికారంలో లేనప్పుడు ఎట్లా నిలబెట్టుకుంటుంది? ఎంపీ ఎన్నికలకు వచ్చేసరికి ఎమ్మెల్యే ఎన్నికల్లో లీడింగ్ వచ్చినా ఓట్ల పెరిగినా కూడా ఎక్కడ వచ్చేటువంటి అవకాశం లేదు. ఇది సరైనటువంటి పర్ఫెక్ట్గా ఉన్నటువంటి అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు పొంతన ఉండదు. పార్లమెంట్ ఎన్నికలు వేరే ఉంటాయి, దేశానికి జరిగేటువంటి ఎన్నికలు అనేటువంటిది క్లియర్ కట్గా దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది.